హాయ్ అండి, మీ అందరికీ గుడ్ హెల్త్ గుడ్ లైఫ్. ఈరోజు ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన 5 నిమిషాల్లో అయిపోయే వెల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు సరిపడినంత, నెయ్యి 2 స్పూన్లు తీసుకున్నానండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా తీసుకోవచ్చు, ఆప్షనల్, మీ ఇష్టం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు వలవని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. కారం వేసుకోవాలండి. నా ఛానల్లో ప్లేలిస్ట్లో రకరకాల వీడియోస్ ఉన్నాయండి. కుకింగ్ వీడియోస్ కానీ, పర్సనల్ వీడియోస్, హెల్త్ టిప్స్ ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి. జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేయాలండి. బరకగా గ్రైండ్ చేయాలి. పేస్ట్ అస్సలు చేయకూడదు, బరకగా గ్రైండ్ చేయాలి. 2 సార్లు కోర్స్గా మిక్సీ జార్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ 2 సార్లు చేస్తే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 రెబ్బల కరివేపాకు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మినుగులు తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం టేస్ట్ ఉంటుందని వేస్తున్నాను, మీ ఇష్టం, ఆప్షనల్. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఈ తాలింపు దినుసుల తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇష్టం ఉంటే వెండిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. అంతే, అయిపోయింది.